నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. వాస్తవానికి లిక్కర్ స్కామ్ అనేది అది ఓన్లీ ఆంధ్రానే కాకుండా తెలంగాణలో కూడా దీని యొక్క ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. అయితే తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, అదేవిధంగా ఆంధ్ర లిక్కర్ స్కామ్ కావచ్చు, దుబాయ్ వేదికగా ఏదైతే 5801 అనేటువంటి ఒక ఖరీదైనటువంటి ఫ్లాట్లో జరిగిందన్న వాస్తవాలు బయటకు వచ్చేసాయి. ఇక మిథున్ రెడ్డికి సంబంధించి భారీ షాక్ తగిలిందని చెప్పుకోవాలి. వాస్తవానికి హైకోర్టులో ముందస్తు బెయిల్ గురించి ఇప్పటికి ఎన్నోసార్లు ప్రయత్నం చేయడం, ఒకసారి రావడం, దాని మీద వెసులుబాటు దొరకడం, ఆయన పార్లమెంటు స్థాయికి వెళ్ళి అక్కడ కూడా ఏదైతే ఢిల్లీ స్థాయిలో ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడి ఈ యొక్క కేసు గురించి మాట్లాడినా సరే ఫలితం లేకుండా అయిపోయింది. ఎప్పుడైతే హైకోర్టుకు సంబంధించిన ముందస్తు బెయిల్ రద్దు చేశారో ఇమీడియట్గా సుప్రీంకోర్టుకు సంబంధించి బెయిల్ ఏదైతే ఉందో ముందస్తు బెయిల్కి అప్లై చేసుకోవడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు కూడా ముందస్తు బెయిల్ అనేది నిరాకరించడం జరిగింది. అయితే ఇప్పుడు సిట్కి సంబంధించిన విచారణలో ఒకే ఒకసారి హాజరైనటువంటి మిథున్ రెడ్డి గారు రెండోసారి విచారణకి రమ్మని చెప్పినా సరే తను ఏదైతే పోలీసులకు దొరకకుండా కోర్టులను ఆశ్రయించి ఏదైతే ముందస్తు బెయిల్ తీసుకొని దర్జాగా తిరుగుతూ వస్తున్నారు. ఎప్పుడైతే హైకోర్టుకు సంబంధించినటువంటి యొక్క ముందస్తు బెయిల్ రద్దయిందో, దాని తర్వాత సుప్రీంకోర్టులో కూడా ముందస్తు బెయిల్ రద్దయిందో, ఇది అయిన తర్వాత మాత్రం మిథున్ రెడ్డి గారు పరారులో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే నిన్న వచ్చినటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో చెత్త బండిలో మిథున్ రెడ్డి పరార్ అనేటువంటి ఒక వార్తలు అయితే వినిపిస్తూ వస్తున్నాయి. నిజంగా మిథున్ రెడ్డి అలాగా జరిగిందా? గతంలో మనం చూసుకుంటే వైసీపీ నేతలందరూ కూడా సామంత రాజుల్లాగా 2019-24 దాకా విచ్చలవిడిగా వాళ్ళు అక్రమాలు కావచ్చు, అవినీతి కావచ్చు, హత్య కావచ్చు, దోపిడీలు కావచ్చు అన్నీ చేస్తూ వెళ్ళారు. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఒక కాకాని గోవర్ధన్ రెడ్డి ఏదైతే ఒక కేరళకు సంబంధించినటువంటి ప్రాంతం దొరికాడని చెప్పి, అదేవిధంగా బాలాజీ గోవిందప్ప కర్ణాటకలో దొరికాడని చెప్పేసి, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెంగళూరు ఎయిర్పోర్ట్లో దొరికాడని చెప్పేసి, అదేవిధంగా చూసుకుంటే కాకాని గోవర్ధన్ ఒక ఆటోలో మారువేషంలో పరారవుతున్నాడని చెప్పి, అదేవిధంగా మిథున్ రెడ్డి చూసుకునేసరికి చెత్త బండిలో వెళ్తున్నాడన్న సంగతి, ఇవన్నీ కూడా మనం చూస్తుంటే అప్పటి వైసీపీ నేతలు వాళ్ళు మాట్లాడిన మాటలు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు వీళ్ళు చేస్తున్న చేష్టలు ఎలా ఉన్నాయనేది అర్థమవుతుంది. అయితే చట్టాన్ని కళ్ళు కప్పి ఖచ్చితంగా వీళ్ళు తప్పుల మీద తప్పులు చేస్తూ వెళ్తూ వస్తున్నారు. కానీ ఈ విషయంలో మాత్రం ఏపీ సిట్ పోలీస్ అధికారులు మాత్రం ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. ఎందుకు అంటే A1 ఎవరైతే ఉన్నారో విజయసాయిరెడ్డి గారు అప్పట్లో పరిచయం చేసి ఏదైతే కాకినాడ పోర్ట్ సెజ్కి సంబంధించి సిట్ విచారణకు పిలిస్తే సాక్షిగా వచ్చినటువంటి యొక్క విజయసాయిరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఫస్ట్ దీనికి ఆది పుట్టించింది మాత్రం ఖచ్చితంగా విజయసాయిరెడ్డి గారు అని చెప్పుకోవాలి. అయితే A1గా రాజ్ కస్రెడ్డి అని చెప్పేసి అంటే ఇప్పుడు A1 నుంచి A40 దాకా వెళ్ళింది. A4గా ఉన్నటువంటి ఒక మిథున్ రెడ్డి గారు తన తండ్రి అయినటువంటి ఒక పెద్దారెడ్డి రామచంద్రారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి ఒక పలుకుబడి కావచ్చు, డబ్బు కావచ్చు, దర్పణం కావచ్చు అన్నీ చేస్తూ ఇప్పుడు లిక్కర్ స్కామ్లో కనీసం ఏంటి పరిస్థితి అనేది కూడా లేకుండా తప్పించుకొని తిరిగేటువంటి ఒక ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. అయితే ఆఖరి ఛాన్స్ అయినటువంటి ఒక సుప్రీంకోర్టు కూడా బెయిల్ రద్దు చేయడం ఏదైతే ఉందో దీంతో అవాక్ అయిపోయారు మిథున్ రెడ్డి గారు. ఖచ్చితంగా ఎన్నో కోర్టులు పెట్టి లాయర్లను పెట్టి ఏదో చేయాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో మిథున్ రెడ్డి గారి ఆలోచన అది మాత్రం పూర్తిగా వికటించాలని చెప్పుకోవాలి. వాస్తవానికి మిథున్ రెడ్డి బెయిల్ ఏదైతే ఉందో అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా కీలకంగా చాలా పర్సనల్గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే వ్యక్తిగతంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మిథున్ రెడ్డికి బెయిల్ రావడం కోసం కావచ్చు, లేదా కోర్టులో కొంత ఊరట రావడం కోసం మొదటి నుంచి ప్రయత్నిస్తున్నారని చెప్పి ఆ లాయర్ ఖర్చులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే భరిస్తున్నారన్న సంగతి తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఎందుకని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారంటే ఖచ్చితంగా ఎవరైతే పూర్తి లబ్ధిదారుడు 90% తీసుకున్నటువంటి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన ఉంటే కింద చిల్లర వేరుకున్న వాళ్ళందరూ కూడా ఒక పక్కన ఉన్నారు. అయితే చిల్లర వేరుకున్న వాళ్ళకి ఇంత పెద్ద శిక్షలు పడుతుంటే దాదాపు 2 నెలలు 3 నెలల నుంచి వాళ్ళు జైళ్ళలో మగ్గుతుంటే ఖచ్చితంగా 90% తిన్నటువంటి జగన్ పరిస్థితి ఎలా ఉంటుంది? ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా సిట్ విచారణలకు లేదా మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడంటే ఖచ్చితంగా నెక్స్ట్ 1-2 రోజుల్లో మిథున్ రెడ్డి గారు ఇప్పుడు అనుకోకుండా ఏ క్షణమైనా సరే అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు అంటే మనకు ఖచ్చితంగా 1-2 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కూడా తప్పదా అని చెప్పేసి అనిపిస్తుంది. అయితే దీని గురించి చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఏంటి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పార్లమెంటు స్థాయిలో, ఢిల్లీ స్థాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి యొక్క తప్పుడు కావచ్చు, అక్రమాలు కావచ్చు, అవినీతి కావచ్చు పూర్తిగా ప్రచారం చేయండి. అది కూడా లిక్కర్ స్కామ్లో ఇప్పటిదాకా ఛార్జ్ షీట్ అనేది కోర్టులో దాఖలు కాలేదు కాబట్టి ఇప్పటిదాకా ఒక ఎత్తు అయితే రేపో మాపో అంటే సోమవారం రోజు కావచ్చు
ఖచ్చితంగా హైకోర్టులో ఏదైతే ఛార్జ్షీట్ దాఖలైన తర్వాత విత్ ఆధారాలతో సహా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దీని మీద జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్లో ఎన్ని వేల కోట్లు దోచుకున్నాడు, ఎన్ని లక్షల కోట్లు కుంభకోణం జరిగిందనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రచారం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. దీని గురించి ఢిల్లీ పెద్దలతో కూడా చర్చించానని చెప్పేసి కూడా అన్నారు. సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి అందరికీ చెప్పండి అని చెప్పేసి అంటున్నారంటే 100% మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయిపోయిన వెనువెంటనే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ కాబోతున్నారా? ఇప్పటిదాకా ఎప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీ ముఖ్యమంత్రి అయ్యుండి కూడా ఈ విషయాలు అంటే ఏదైతే లిక్కర్ స్కామ్ కావచ్చు, దాంట్లో జగన్ పాల్గొన్నాడా లేకపోతే ఇంకోటా ఏ రోజు కూడా మాట్లాడాల. కానీ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలైన తర్వాత మాత్రం ఖచ్చితంగా దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి. గతంలో వైఎస్ వివేకానంద రెడ్డి గారి యొక్క హత్య మన పైన పడితే మనం సరిగ్గా దాన్ని కౌంటర్ చేయలేదు. కానీ ఈసారి ఉన్న ఆధారాలతో పాటు ఖచ్చితంగా ప్రతి ఇంటికి జగన్ స్కామ్, లిక్కర్ స్కామ్ ఒకటే కాదు, పూర్తి స్కామ్లో డేటా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలనేటువంటి ఒక మాట మాత్రం చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. సో వాస్తవానికి ఢిల్లీ పెద్దలు కావచ్చు, అదేవిధంగా ఏపీ పెద్దలు అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీరిద్దరే కాకుండా టీడీపీ నేతలందరూ కూడా పూర్తి ముక్త కంఠంతో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచకాలు అయితే బయటపడుతున్నాయి. సో మొత్తానికి దుబాయ్ వేదికగా అటు ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఇటు లిక్కర్ స్కామ్ కావచ్చు, అదేవిధంగా మిథున్ రెడ్డి ఏ క్షణానైనా సరే అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది కావచ్చు. అదేవిధంగా మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడంటే మనకు పెద్ద తలకాయలు, బిగ్ బాస్ బయటికి రాబోతున్నాడంటే అవుననే సమాధానాలు అయితే వినిపిస్తున్నాయి. సో ఖచ్చితంగా ఏం జరగబోతుంది కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలైన తర్వాత అనేది మాత్రం అందరూ కూడా చాలా ఉత్కంఠంగా వెయిట్ చేస్తున్నారు. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.